ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. నిర్గమకాండము 15:3. ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును విజయవంతంగా దాటిన తర్వాత దేవునిని స్తుతించారు. యెహోవా యుద్ధశూరుడు, వారు చేయు పోరాటముల కంటే శక్తిమంతుడు. వారు ఐగుప్తు నుండి బయటకు రావడానికి ఖచ్చితంగా ఏమీ చేయలేదు, కానీ దేవుని సూచనలకు విశ్వాసంతో విధేయులయ్యారు. అదేవిధంగా మనము అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడతాము. మనం ఏం చేయాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మయమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును ఆ జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణైన శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఎఫెసీ 6:13-17 వచనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.